చంద్రికాభసిత చర్చిత గాత్ర చంద్రమండల కమండలు శోభి బంధు జీవ కుసుమోత్తర శాటి సంవృతో యతిరివాయమనేహ. ఈ శరత్కాలంలో ఆకాశం అంతా కూడా చంద్రమండలముతో ప్రకాశం పొందుతూ ఉన్నది. తెల్లటి చంద్రకాంతి కనపడుతూ ఉన్నది అందరికీ. పండు వెన్నెల అంటారు, అలాగా పండు వెన్నెల కాస్తూ ఉంది. పువ్వులు కూడా చక్కగా విరుస్తూ ఉన్నాయి, పళ్ళు కూడా చక్కగా కాస్తూ ఉన్నాయి. ఈ యతులు అందరూ కూడా వారు కూడా ఏం చేస్తారంటే వారి కమండలము, దండము, అలాగే భస్మధారణ చేసుకుని కాషాయ వస్త్రాలు ధరించి వారు కూడా నిర్మలముగా ధర్మ ప్రచారానికి సన్నద్ధులై ఉన్నారు. వారు పరమహంసలు అయి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే చెట్లు అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దేనికి అంటే వర్షాకాలం అయిపోయింది, తర్వాత ఈ పువ్వులు పళ్ళు అన్నీ చక్కగా విరబూస్తున్నాయి. అంటే లోక కళ్యాణానికి చెట్టు తను పండు తెచ్చుకున్న తాను తినదు, పువ్వులు తెచ్చుకున్న తానేమో అలంకరించుకోదు. అలాగే ఈ యతులు కూడా లోక సంగ్రహణార్థము వారు కూడా చక్కగా చెట్లు అంటే ప్రకృతి కూడా ఎలాగ అన్ని ధరించిందో లోకానికి పరోపకారం చేయాలని ఈ యతులు కూడా పరోపకారం చేయడానికి వాళ్ళు దండకమండలంను భస్మధారణ చేసుకుని వారు కూడా ధర్మ ప్రచారానికి సన్నద్ధులై ఉన్నారు. హంస సంగతిల సద్విరజస్కం క్షోభవర్జితమపహ్నుప్త పంకం వారిసార సమతీవ గభీరం తావకం మన ఇవ ప్రతిభాతి. అందరూ కూడా శంకరాచార్యులు వారిని చాలా పొగుడుతూ ఉన్నారు. జయ జయ శంకర, శంకరులకి జయము కలుగుగాక, శంకరుడు మమ్మల్ని రక్షించుగాక అని చెప్పి అందరూ కూడా జయ జయధ్వానాలతో శంకరాచార్యుల వారిని, గోవింద భగవత్పాదాచార్యుల వారిని పొగుడుతూ ఉన్నారు. ఎందుకంటే నిష్కపటము లేకుండా పరోపకారమే వారి యొక్క దృక్పథముగా పెట్టుకున్న వారు ఆ ఇద్దరు గురువులు కూడా అక్కడ. కానీ నిరంతరము బ్రహ్మ విచారము చేసుకుంటూ శుద్ధ సత్వగుణమునే వారి యొక్క స్వభావముగా చేసుకున్న ఆ గురువులు అందరూ కూడా వారికి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. శారదాంబుధరజాల పరీతం భ్రాజతే గగనముజ్వల భాను లిప్త చందన రస సముదంచ కౌస్తుభం మురరిపోరివ వక్షః. శ్రీ మహావిష్ణువు యొక్క రూప వర్ణనను చేస్తూ వారు పోలిక పెడుతున్నారు విద్యారణ్యులు వారు. ఏమంటున్నారంటే దివ్యమైన శరీరము కలిగిన వారు శ్రీ మహావిష్ణువు. ఆయన శరీరం నుండి కూడా చక్కటి సుగంధములు విరజమ్ముతూ ఉంటారు. ఆయన దివ్యమైన వాడు కాబట్టి. అలాగే చక్కటి హృదయ స్థానంలో చక్కటి కౌస్తుభమణి అనే ఒక మణి కూడా మెరుస్తూ ఉంటుంది. అలాగే ఈ శరదృతువులో ఆకాశము కూడా శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము వలె మలినము పోయింది కాబట్టి, అంటే ఈ వర్షాకాలం యొక్క మలినము లేదు కాబట్టి నీలి వర్ణంతో చక్కగా కనపడుతూ ఉంది. అలాగే తెల్ల మేఘములు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆయన వక్షస్థలం యందు ఉన్న మణి వలె మెరుస్తూ ఉన్నాయి. అట్లాగే సూర్యుడు కూడా మెరుస్తూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సు వలె అని. పంకజాని సముదూఢ హరిణి ప్రోద్గతాని వికచాని కనంతి సౌమ్య యోగ కలయేవ విఫుల్లాన్యున్ను ఉన్ముఖాని హృదయాని మునీనాం అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఓ యోగీశ్వర, యతీశ్వర అని మాట్లాడుతూ సర్వ విద్యా కళలు అన్నీ కూడా మీ అందు భాసిస్తూ ఉన్నవి. సాక్షాత్తు సూర్య భగవానుడు ఎలాగ తేజరిల్లుతూ ఉన్నాడో అలాగ మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఇప్పుడు దిగంతములో వ్యాపించిపోయి ఉన్నాయి. అద్వైత ప్రబోధముకు ఇంతకంటా మంచి కాలము లేదు కాబట్టి మనం అద్వైత ప్రచారమును అంటే జ్ఞానబోధను మనము చేయవలసినది అని గురువులు చెప్తున్నారు. రేణు భస్మ కలితైర్దల శాటి సంవృతై కుసుమలిడ్ జపమాలైః వృంతకుట్మల కమండలు యుక్తైర్ధార్యతే క్షితిరుహైర్యతి తౌల్యం. ఈ మాటలు అక్కడున్న జగద్గురు అయిన గోవింద భగవత్పాదాచార్యులు వారు, శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్తూ ఉండగా అందరికీ అక్కడ ప్రకృతి కూడా వింటుంది, చెట్లు కూడా వింటున్నాయి కదా. అంటే చెట్లు అవన్నీ ఉన్నాయి, చక్కగా చూస్తూ ఉన్నాయి. అవి కూడా ఏమి చేస్తున్నాయంటే ఈ సన్యాసులు ఎలా ఉన్నారో గమనిస్తున్నాయి. సన్యాసులు ఎలా ఉన్నారు? వీళ్ళందరూ భస్మధారణ చేసుకుని కాషాయ వస్త్రాన్ని కట్టుకుని చేతిలో జపమాలలు పట్టుకుని కమండలాన్ని ధరించి ఉన్నారు. ఈ చెట్లు ఏం చేశాయంటే మనం కూడా అలా ఉండాలి కాబోలు అని చెప్పి అవి కూడా చక్కగా పుష్పించాయి. పుష్పించినప్పుడు ఆ పువ్వుల నుంచి పుప్పొడి అని ఒకటి రాలుతుంది. అవి తెల్ల తెల్లగా చెట్ల మీద పడ్డాయి. అవి భస్మధారణ చేశాయా అన్నట్లున్నాయి చెట్లు.
అలాగే ఆకులు కూడా కొత్త ఆకులు వస్తూ అక్కడ కొన్ని చిగురిస్తున్నాయి, పచ్చగా ఉన్నాయి, కొన్ని ఎరుపు రంగులో కూడా ఆకులు ఉన్నాయి కొన్ని చెట్లకి. అవన్నీ కూడా కాషాయ వస్త్రం అవి కూడా కట్టుకున్నాయా అన్నట్లు ఉన్నాయి. అలాగే కొమ్మలు కూడా ఇలాగా చెప్పాను ఇందాక, ఇలా విస్తరించినట్టు ఉన్నాయి. ఉంటే అవి కూడా చేతుల్లాగా ఉన్నాయి కొమ్మలు. తుమ్మెదలు అక్కడ ఆ పళ్ళ మీద అలాగే పువ్వుల యందు కూడా తిరుగుతూ ఉన్నాయి ఆ మకరందాన్ని తీసుకోవడానికి. అలా తిరుగుతూ ఉంటుంటే అవి కూడా జపమాలలు తిప్పుతున్నాయా అన్నట్లు ఉందిట. అలాగే మొగ్గలు ఉన్నాయి, పెద్ద పెద్ద మొగ్గలు, పెద్ద పెద్ద పళ్ళు ఉన్నాయి, అవన్నీ కూడా కమండలాలు పట్టుకున్నాయా అన్నట్లు ఈ చెట్లు కూడా గురువు యొక్క ఆదేశాన్ని విని అవి కూడా చక్కగా తురియాశ్రమాన్ని ధరించి ధర్మ ప్రచారానికి లేదా లోక ఉపకారానికి సన్నద్ధులై ఉన్నాయా అన్నట్లు ఎంత అద్భుతమైన పోలిక పెట్టారంటే చాలా రమణీయమైన వర్ణన ఇది. ధారణాదిభిరపి శ్రవణాద్యైర్వార్షికాణి దివసాన్యపనీయ పాదపద్మరజసాద్య పునంతః సంచరంతి హి జగంతి మహాంతః. మహాపురుషులు ఎవరు అంటే ఇక్కడ నేను ఎవరు అని వారికి వారు విచారణ చేసి వారి యొక్క నిజస్థితి ఏదో తెలుసుకున్నవారు. వారు ఎప్పుడూ కూడా పావనులు, మహాత్ములు. వారు తరించి ఉన్న అందరినీ తరింపజేయాలి అని చెప్పి నిత్యము కూడా యోగానుష్ఠానము చేస్తూ యోగంలో చెప్పిన యమ నియమాది అష్టయోగములను నిత్యము అభ్యసిస్తూ ఉంటారు. వారి యొక్క ధూళి రేణు అంటే వారి పాదములు పడగా పాదములు తీసినప్పుడు ఉన్న ధూళి కూడా ఎక్కడ లభిస్తుందో అది అదే పుణ్యస్థలము, పుణ్యక్షేత్రం అయిపోతూ ఉంటుంది. అది జ్ఞాన సంపన్నులు యొక్క మహాత్మ్యము. అలాంటి వారు సన్నద్ధులవుతున్నారు అని చెప్తున్నారు. తద్భవాన్ వ్రజతు వేద కదంబాదుద్భవాం భవదవాం బూధమాలాం తత్వపద్ధతిమభిజ్ఞ వివేక్తుం సత్వరం హరపురీమవివక్తాం అని అప్పుడు జగద్గురు అయిన గోవింద భగవత్పాదాచార్యులు వారు శంకరాచార్యుల వారిని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్తున్నారన్నమాట. అంటే చక్కగా జగద్గురువులు వారి యొక్క శిష్యులకి అప్పుడున్న అక్కడ అంటే పీఠ వ్యవస్థ లేదు కదా, ఉత్తరాధికారి అనలేం, వారి శిష్యులకి అక్కడ ఉపదేశాన్ని ఇస్తున్నారు లేదా మార్గదర్శనాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, శంకర నువ్వు నా ప్రియ శిష్యుడువు, విశేషజ్ఞుడివి, ఎన్నో యోగ రహస్యములు తెలిసిన వాడువు, నీవు జ్ఞానామృతమును అనుభవములోకి తెచ్చుకున్నవాడవు, ఈ సంసార తాపత్రయములను దాటినవాడవు, అందరినీ దాటింప చేయగల సామర్థ్యము కలిగిన వాడవు, వేద సారము కూడా నీకు క్షుణ్ణముగా అవగతం అయినది. చూడండి, గురువు గారు సర్టిఫై చేస్తున్నారు ఇక్కడ. అది కావాలి మనందరికీ కూడా, గురువు గారు చెప్పాలి ఎప్పుడు కూడా. అంతేగాని మనం నాకు తెలిసిపోయింది, నాకు అర్థమైపోయిందని అనుకోకూడదు. గురువు గారు చెప్పాలన్నమాట. నీవు ఫలానవచ్చు, నీ తర్వాత కర్తవ్యము ఏమిటి అని అది కూడా గురువుగారే నిర్దేశించాలి.